ఇవాళ దరిద్రం ఏంటంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా గంతే సర్వనాశనం. ఆ ప్రతిపక్షాలలో ఎక్కడ కూడా ప్రజాకోణం లేదు. వాళ్ళకి ఎంతసేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తిడితే జాలిగా మేము గుప్తుల నాడు స్వర్గయుగం మాది గత పాలన, ఇక మాకే అధికారం వస్తుందన్న ఒక భ్రమా ప్రపంచంలో వాళ్ళలో సంస్థాగతమైన మార్పులు లేవు, ప్రజాకోణంలో ఆలోచనలు లేవు, ప్రజలకు మంచి చేసే ఆలోచన లేదు. ఎంతసేపు ఒక 100-200 మంది వంద మాగదలను పెట్టుకోవాలి, ఏడబడతాడ కేటీఆర్ మీటింగ్లు పెట్టాలి, అక్కడ జై జై అనాలి, మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పరచాలి, మళ్ళా కేసీఆర్ వస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఇక మళ్ళా మంచి జరగదు అనే ఒక భ్రమలు సృష్టించి, అంటే ఒక ప్రతిపక్ష బాధ్యతను నిర్వహించడంలో ఇవాళ ప్రతిపక్షం కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. రాష్ట్ర శాసనసభను బైకాట్ చేసి వెళ్ళిపోయిన ఒక చిన్న కారణం, ఇట్లాంటి ప్రతిపక్షాల నుంచి ఏం ఆశించి, ఇది ఈనాడు రాష్ట్ర ప్రజల ముందున్నటువంటి ఒక పెద్ద సమస్య.